హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిన్ని. వెల్కమ్ టు లేడీ షోయిస్. ఈరోజు అయితే మనం మన విజయవాడ 1 టౌన్లో ఉన్న కుంభకోణం కాపర్ అండ్ బ్రాజ్ షాప్కి అయితే వచ్చేసాము. కుంభకోణం షాప్ వాళ్ళు కొత్తగా సెకండ్ షాప్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. దీని అడ్రస్ వచ్చేసరికి మన విజయవాడలో వినాయకుడి గుడి దగ్గర కెనాల్ రోడ్లో అనమాట. సో 1 టౌన్ అడ్రస్ అయితే కంప్లీట్గా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఖచ్చితంగా చెక్ చేసుకోండి. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాము. ఇక ఈరోజు వీడియోలో వచ్చేసరికి వీళ్ళ లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా షేర్ చేసినాను. కలెక్షన్స్ అయితే మిస్ అవ్వద్దు, చాలా బాగున్నాయి. సింగిల్ ఐటమ్ దగ్గర నుంచి మీకు ఎన్ని ఐటమ్స్ కావాలన్నా వీళ్ళు కొరియర్ అయితే చేస్తాము అని చెప్పారు. అలాగే ఇప్పటివరకు మన లేడీ షో ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయినట్లయితే కనుక కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. ఈరోజు కలెక్షన్ అయితే చాలా బాగుంది, అస్సలు మిస్ అవ్వదు. ఇక చెల్లో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపర్ అండ్ బ్రాజ్ షాప్, విజయవాడ, కెనాల్ రోడ్ అండి. ఇంతకుముందు లేడీస్ చాయిస్ ద్వారా ఆల్రెడీ గుడివాడ వీధిలో ఉన్న బ్రాంచ్ చూశారు కదా. సో ఇది రెండో బ్రాంచ్ అనమాట కెనాల్ రోడ్లో. సో ఈరోజు మీకు లేడీస్ చాయిస్ ఛానల్ ద్వారా కొత్త కలెక్షన్స్ చూపించిపోతున్నాను. అలాగే లేటెస్ట్ బ్రాంచ్, లేటెస్ట్ కలెక్షన్స్ కూడా ఒక్కొక్కటి కూడా చూపిస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఏం చూద్దామండి? ఫస్ట్ గణపతిని చూద్దామండి. ఓకే, యాక్చువల్గా వినాయక చవితి వస్తుంది కాబట్టి ఫస్ట్ మీకు చూపిస్తుంది గణపతి ఐడల్ కలెక్షన్. ఇది వచ్చేటప్పటికి పీట వస్తుంది. పీట కూడా మీకు 4 కాళ్ళతో వస్తుంది. చక్కగా పీట మీద గణపతి కూర్చుంటారు. పగిడి గణపతి అంటారు, అంటే ఒక టోపీ లాగా ఒక టోపీ వస్తుంది కదా, ఆ టోపీ మాదిరిగా ఉంటుంది. పైన వెనకాల కిరీటం వస్తుంది అనమాట. యాక్చువల్గా గణపతికి చాలామందికి తెలియని విషయం ఏంటంటే గణపతికి ఒక పరివారం ఉంది. ఆ పరివారం గణపతికి పూజించడం వల్ల వాళ్ళ పరివారం అంటే వాటి నుంచి వచ్చే ఫలితాలు ఏంటంటే రిద్ధి, బుద్ధి, తుష్టి, పుష్టి, లోభ, ప్రమోద, తర్వాత వచ్చేవాడు సంతోషి అనమాట. సో ఇన్ని రకాల ఫలితాలు అనేది గణపతిని ఆరాధించడం వల్ల మనకు వచ్చే ఫలితాలండి. సో ఇప్పుడు నేను చూపిస్తుంది ఇది ఒక మోడల్ గణపతి. నెక్స్ట్ వేరే మోడల్ కూడా మీకు చూపిస్తాను. ఇది స్మాల్ సైజ్. ఇది ఎన్ని గ్రామ్స్ ఉందండి? ఇది వచ్చేటప్పటికి మీకు 350 గ్రామ్స్ లో వస్తుంది. 1.5 ఇంచులో వస్తుంది. 1.5 ఇంచ్ పూజ గదిలో పెట్టుకోవాలనుకుంటారు కదా, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ కు కూడా ఇవ్వచ్చు మనం. ఇంకా గణేష్ లో వచ్చేసరికి సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, ఇది ప్రతిదీ కూడా గణేష్ కలెక్షన్ అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కలెక్షన్ అయితే చూద్దాము. షాప్ బాగుంది అండ్ కలెక్షన్ కూడా కొత్త కలెక్షన్, మిస్ అవ్వద్దు. ఇదంతా గణపతి కలెక్షన్ అండి. ఈయన వచ్చేటప్పటికి పీఠం మీద కూర్చుని ఉంటారు. సిద్ధి గణపతిలో ఇది ఒక మోడల్ అన్నమాట. కొంచెం ర్యాప్ చేసి ఉంది, సో కొంచెం క్లియర్ కనబడట్లేదు మీకు. శంకుపాశాలు పట్టుకున్నారు. తర్వాత ఇదిగోండి కింద పెద్ద పీఠం మీద కూర్చుంటారనమాట. ఇదొక మోడల్. నెక్స్ట్ అక్కడ ఒక మోడల్, ఇవన్నీ నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి ఫ్రూట్ గణేష్ అంటారు, అంటే తాంబూల పళ్ళెం, అందులో ఫ్రూట్స్, ఆ తర్వాత ఉండరాళ్ళు ఇవన్నీ వస్తాయి. ఇదొక మోడల్. యాక్చువల్గా ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ పెద్ద గణపతి చూడండి, మహాగణపతి అంటారు. సో ఈ నుంచున్న గణపతి యాక్చువల్గా మీకు డీటెయిలింగ్ అనేది చాలా క్లారిటీగా ఉంటుంది. ప్లస్ అది కాక గోల్డ్ యాంటిక్ ఫినిషింగ్ లో మ్యాటీ అనమాట. మ్యాటీ ఫినిషింగ్ రావటం వల్ల ఇంకా మోర్ షైనింగ్. యాక్చువల్గా పాదాలు గోల్డ్, ఇదంతా చూడండి, ఆయన పంచి చూడండి ఎంత డీటెయిలింగ్ వర్క్ ఉందో. యజ్ఞోపవీతం కానీ, తర్వాత ఈ నాగేంద్రుడు ఇక్కడ చూడండి, నాగేంద్రుడు ఇది తొండం, తర్వాత లడ్డు, కళ్ళు, ముఖం చాలా డీటెయిలింగ్. ఆయన పొట్ట చూడండి, బొజ్జ కూడా చాలా పెద్దగా వచ్చింది. సో చాలా చాలా బాగుంటుంది. ఇది చాలా రేర్ కలెక్షన్. ఏదైనా ప్రైవేట్ ఆఫీసెస్ కానీ, ఏదైనా కార్పొరేట్ ఆఫీసెస్ కానీ, లేదు ఏదైనా కొత్త గృహప్రవేశం అయినప్పుడు వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడానికి కానీ, హాల్లో మెయిన్ ఎంట్రన్స్ లో పెద్దగా పెట్టుకోవడానికి చాలా చాలా బాగుంటుందండి. సో నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మీకు 16 kgs వస్తుందండి. 16 kgs లో వస్తుంది మీకు. సో నెక్స్ట్ ఇంకో గణపతి కలెక్షన్ ఉంది. సో గణపతి కలెక్షన్ ఇది కొత్త మోడల్ అండి. మహారాజు గణపతి పైన మీకు గొడుగు కూడా వస్తుంది. సో గొడుగు చుట్టూతో కూడా మీకు మువ్వల్లా ఇవ్వటం జరుగుతుంది. గొడుగు వచ్చేది గోపురం డిజైన్, చుట్టూతో మువ్వలు కూడా వస్తుంది. గొడుగు కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. ఆయనకి వెనకాల పెద్ద ప్రభావలి కూడా ఉంది చూడండి, పెద్ద ప్రభావలి. సో గణపతిని చూస్తే శంకుపాశాలు పట్టుకుని అభయం ఇస్తూ
చక్కగా కూర్చుని ఉంటారండి. ఒక దివాన్ కాట్ వస్తుంది కదా, దివాన్ కాట్ మీద కూర్చుంటారు. సో మహారాజు గణపతి చాలా చాలా బాగుంటుంది. మెయిన్ ఎంట్రన్స్ లో పెడితే చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది అంటే గణపతి కలెక్షన్స్ అనేది చాలా చాలా ఉంటాయి కదా. సో ఇది ఒక మోడల్ అన్నమాట. సో ఎవ్రీథింగ్ కూడా మీకు డీటెయిల్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఎల్లో యాంటిక్ ఫినిషింగ్ తో వస్తుంది మీకు. ఎన్ని కేజెస్ అండి ఇది? ఇది వచ్చేటప్పటికి మీకు 18 కిలోల్లో ఉందండి. ఓకే. సో ఇది మా కుంభకోణం స్పెషల్ కలెక్షన్ అండి. యాక్చువల్గా ఈ గణపతి వచ్చేటప్పటికి మీకు 36 కిలోల్లో దగ్గర 2 అడుగులు ఎత్తులో ఉన్నారు. నిజంగా మనిషి అంటే ఒక చిన్న పిల్లోడు చిన్న కుర్చీలో కూర్చొని చదివితే ఎంత ఆకర్షణగా కనిపిస్తారో అంత ఆకర్షణ వస్తుంది. భగవద్గీత చదువుతూ కూర్చుంటారనమాట. ఈయన చూడండి, పగ్రి అంటే తలపాగా చుట్టుకున్నట్టు, తలపాగాకి ఇలా పెళ్లి కొడుకు వాటికి అలంకారం చేస్తారు కదా పైన ఇలా స్టోన్ వర్క్ వచ్చి, సో అలా చుట్టుకుని చక్కగా కూర్చుని భగవద్గీత చదువుకుంటూ ఉంటారు. సో ఇది యాక్చువల్గా ఇక్కడ మేము టేబుల్ మీద పెట్టాం కానీ మామూలుగా అయితే ఊగుతూ ఉంటుంది. ఇది మనం ఎంతసేపు ఊపితే అంతసేపు ఊగుతూనే ఉంటుంది, కానీ చాలా చాలా బాగుంటుందండి. ఇది వచ్చేప్పుడు మీ ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది. సో దీన్ని సూపర్ ఫైన్ అంటారు. యాక్చువల్గా మ్యాక్సిమం అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇత్తడిలో చాలా క్వాలిటీలు ఉన్నాయండి. విగ్రహం సైజ్ వచ్చేగలదు, ఆకర్షణ పెరుగుతుంది, కానీ డీటెయిలింగ్ వర్క్ అయితే మాత్రం నార్మల్గా ఉంటుంది. సో ఇది ఏంటంటే ప్రతిదీ డీటెయిలింగ్. నిజంగా ఒక బొద్దుగా ఉన్న పిల్లోడు కానీ కూర్చుంటే అరలు పడతాయి కదా ఇక్కడ, అలాంటి మీకు స్కిన్ ఏదైతే అలా ముడతా ఉంటుందో అంత మీకు డీటెయిలింగ్ వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఎన్ని కేజెస్ అండి? ఇది వచ్చేది మీకు 35 కిలోలు పడుతుందండి. 35 కేజీలు. ఓకే. వినాయక చవితికి పాలవెల్లి కలెక్షన్ అండి. ఇది కూడా మీకు పాలవెల్లిలో మీకు 3 సైజులు అవైలబుల్ ఉన్నాయి. 3 సైజులు, 4 రింగులు, 16 రింగులు, ఇలా వాటిలో వచ్చే డిజైన్స్ లో అన్ని రకాలుగా అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికి 10x10 ఇంచెస్ లో వస్తుంది. గణపతి, స్వస్తిక్కు, రావాకులు వచ్చేటప్పటికి లక్ష్మీ గణపతులు వస్తున్నారు. ఓంకారం, స్వస్తిక్కు, లక్ష్మీ గణపతి. పైన మీకు రూపు కూడా ఇవ్వడం జరుగుతుంది. గణపతి రూపు పూజ చేసి అది మీరు మామూలుగా పూజ గదిలో పెట్టుకుని బీరువాలో పెట్టేసుకోవచ్చు. ఇందులో ఇది వచ్చేటప్పటికి 15 అంగుళాల్లో వస్తుంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఓంకారం, స్వస్తికు, లక్ష్మీ, గణపతి, సరస్వతి అందరు కలిపి వస్తున్నారు. సో ఇదేదో జస్ట్ ఏదో ఇత్తడి షీట్ కొట్టేసినట్టు కాదండి. మీకు మొత్తం పాలవెల్లికి 4 వైపులా కూడా ఫుల్ గా మీకు డిజైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ అది కాక పైన రూపు కూడా ఇవ్వడం జరుగుతుంది. హెవీ బేస్ తో తయారు చేయబడింది. సో ఇదొక సైజ్ అండి. తర్వాత పాలవెల్లి వెయిట్ వచ్చేటప్పటికి మా దగ్గర 2 kgs, 1.5 kg, 2 kg, 2.5 kgs అంటే 3 kgs. అంటే ఈ 3 kgల్లో 3 రకాల సైజెస్ 10x10, 13x13, 15x15 లోనే అవైలబుల్ లో ఉన్నాయండి. నెక్స్ట్ ఇదండి. ఇది వచ్చేటప్పటికి మీకు చూసిన 13x13 అండి. ఇంతకుముందు మీరు చూసిన 16x6, 10x10, 15x15. ఇది వచ్చేటప్పటికి మీకు 13x13 సైజులో వస్తుంది. ఇది కూడా 4 రింగ్స్ అన్నమాట ఇక్కడ. సో ఇందులో మీకు 16 రింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో పాలవెల్లికి డెకరేషన్ చేసుకోవాలనుకుంటారు కదా ఫ్రూట్స్ ని, యాక్చువల్గా ఇతర ఫ్రూట్స్ అన్నమాట. ఇది మ్యాంగో, ఇది మామిడికాయ, ఇది వచ్చేటప్పటికి దానిమ్మకాయ, యాపిల్, జామకాయ, ఇలా 4 రకాల ఫ్రూట్స్ అనేది విత్ హ్యాంగింగ్స్ తో వస్తుంది. దీని హుక్కు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా వెయిట్ కాస్ట్ అండి. ఇది వచ్చేటప్పటికి సెట్ కాస్ట్ అండి. సెట్ కాస్ట్ లోనే వస్తుంది. సో ఇది యాక్చువల్గా నేను చూపించేప్పుడు రాములు వారి పట్టాభిషేకం అండి. యాక్చువల్గా ఆయన వనవాసం పూర్తి చేసిన తర్వాత వచ్చారు కదా, సో ఇక్కడ వచ్చారు ఆయన పట్టాభిషేకం, రామ్ దర్బార్ అంటారు. ఇది చూడండి, వెనకాల వచ్చేటప్పుడు తిరువాచి వస్తుంది. తిరువాచి పైన కంపల్సరీ ప్రతి తిరువాచికి యాలి అనేది కంపల్సరీ ఇస్తారు. సో యాలితో పాటు ఏనుగులు పైన తొండం ఎత్తి ఉన్నట్టు అంటే డీంకరిస్తున్నట్టు ఒకటి. తర్వాత సూర్యుని ఆర్చ్, ఎందుకంటే వాళ్ళది సూర్యవంశం కాబట్టి కంపల్సరీ సూర్యుని ఆర్చ్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో రాముల వారు, లక్ష్మీదేవి, తర్వాత లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అన్నమాట, తర్వాత హనుమంతుడు. సో వీళ్ళందరూ కలిపి వస్తున్నారు. ఇది కూడా వచ్చేటప్పటికి అంటే ఒక ఉమ్మడి కుటుంబాల్లో, యాక్చువల్గా కొంతమంది ఉమ్మడి కుటుంబాల్లో గిఫ్ట్ ఇచ్చుకోవాలనుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి చోట ఏదైనా మంచి ఫంక్షన్ ఇలా జరుగుతున్నప్పుడు వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి ఇది చాలా చాలా బాగుంటుందండి. ప్లస్ అది కాక వెయిట్ కూడా మీకు 25 kgs లో వస్తుంది. 25 kgs ఎల్లో యాంటిక్ ఫినిషింగ్ తో ఎవ్రీథింగ్ ఫుల్ డీటెయిలింగ్ హ్యాండ్ వర్క్ అన్నమాట. ఇది కూడా వెరీ సూపర్ ఫైన్ క్వాలిటీతో తయారు చేయబడుతుంది మీకు. ఓకే. నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? సో ఇప్పుడు నేను చూపించేది
ప్రతిదీ కూడా దీపాల కలెక్షన్ చూపిస్తున్నాను. అన్ని యాంటిక్ దీపాలే. యాంటిక్ దీపాల్లో కూడా లేటెస్ట్ కలెక్షన్. ఇది వచ్చేటప్పటికి మీకు విలక్కు అంటారు, అంటే మట్టితో తయారు చేస్తారు కదా, ఆ ప్రమిదల మాదిరిగా ఉంటుంది. లోపల మీకు వచ్చే స్వస్తిక్ సింబల్ వస్తుంది. వెయిట్ కూడా మీకు 300 గ్రామ్స్ పైనే ఉంటుంది. అంటే ఇందులో లీకేజ్ కానీ అదే ఉండదు. చాలా చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ, ఎందుకంటే దీనికి ఎల్లో యాంటిక్ ఫినిషింగ్ ఇవ్వటం వల్ల మెయింటెనెన్స్ అనేది అయితే అసలు ఉండదు. సో ఎప్పుడు ఇలాగే ఉంటాయి. మీరు ఏదైనా క్లీనింగ్ చేసుకోవాలంటే మామూలుగా ఏదైనా క్లాత్తో తుడుచుకుంటే సరిపోతుందండి. ఇది ఒక మోడల్. నెక్స్ట్ ఇంకో దీపం చూపిస్తాను మీకు. ఇది బ్లాక్ యాంటిక్ ఫినిషింగ్తో ఉంది. కస్టమర్ ప్రిఫరెన్స్ని బట్టి ఏ ఫినిష్ కావాలో అది తీసుకోవచ్చు. వాళ్ళ ఇష్టం అండి, ఏ ఫినిషింగ్ కావాలంటే ఆ ఫినిషింగ్లో తీసుకోవచ్చు. ఇది బ్లాక్ యాంటిక్ ఫినిషింగ్ గౌరీ గణపతి దీపం. సో ఇది బ్లాక్ యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది. ఇక్కడ గౌరీదేవి గణపతి దేవి వెనకాల ఇలా వస్తుంది మీకు. ఇది బ్లాక్ యాంటిక్లో షైనింగ్ ఫినిషింగ్తో వస్తుంది. ఇది కూడా కొత్త మోడల్ అనమాట. మీకు 350 గ్రామ్స్లో వస్తుంది. ఇది పేరు పెట్టక్కలేదు, సింగిల్ దీపం సరిపోతుందండి. ఇది ఏదైనా వెయిట్ని బట్టి ప్రైస్ ఉంటుందండి. ఓకే. తర్వాత ఇది తులసికోట దీపం. ఇది వచ్చేటప్పటికి సో ఒకవైపు త్రిశూలం, ఒకవైపు ఓంకారం, ఒకవైపు ఏమో మీకు ఏనుగు ఇలా వస్తాయి మీకు. సో ఇంకోటి ఇది 4 ముఖాలతో వస్తుంది. 1 2 3 4 ముఖాలు. సో తిరునావేలి దీపం అని కూడా పిలుస్తారు. తిరునావేలి అంటే 4 ముఖాలతో వచ్చేది. సో తులసికోటగాను ఉపయోగించుకోవచ్చు, లేదంటే మన దీపారాజన కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది మీకు వెయిట్ వచ్చేటప్పటికి 400 గ్రామ్స్లో వస్తుంది. చాలా చాలా బాగుంటుందండి. చిన్న తులసికోట పెట్టుకోవాలి పూజ గదిలో అనుకునే వాళ్ళకి యాంటిక్ లో చాలా చాలా మంచి దీపం అన్నమాట ఇది. సో ఇది చూస్తున్నారు కదా, ఎలిఫెంట్ దీపం అండి. బేబీ ఎలిఫెంట్ దీపం అనమాట. ఒక చిన్న టబ్బు మీద కూర్చుని ఎలిఫెంట్ తొండానికి అటాచ్డ్గా 5 ఫేస్ దీపం అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇది కూడా బ్లాక్ యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది. సో ఇది కూడా చాలా చాలా రేర్ కలెక్షన్ అండి. బాగుంటుంది, దీపారాధన చేసుకోవడానికి దానికి కూడా బాగుంటుంది. మీకు మోడల్ వచ్చేప్పటికి ఎలిఫెంట్ దీపం అండి, గజ దీపం. ఇంతకుముందు చూపించే కదా బేబీ ఎలిఫెంట్ తొండంతో పైకెత్తి పట్టుకున్నట్టు. సో ఇందులో వచ్చేటప్పటికి ఎలిఫెంట్ మీద వచ్చేటప్పుడు మీకు దీపం అనమాట. సో ఇది కూడా ఎలిఫెంట్ దీపాల కలెక్షన్ లో కొత్త మోడల్ అండి. మీకు కొత్త మోడల్. ఎన్ని గ్రామ్స్ అండి ఇది? ఒక్కొక్క పీస్ వచ్చేటప్పటికి మీకు 430 గ్రాములు పడుతుందండి ఒక్కొక్క పీస్ వచ్చేటప్పటికి. సో ఈ 2 వెలిగించాలి కాబట్టి పేరు వచ్చేటప్పటికి ఒక 1000 అంటే 1000 గ్రాములు అంటే 1 కేజీలో వస్తుంది మీకు పేరు. ఓకే. మోడల్ అండి హ్యాండిల్ దీపం, అన్నపక్షి హ్యాండిల్ దీపం. యాక్చువల్గా ఇక్కడ దీపారాజనకి ఏకహారతి అనమాట. సో ఏకహారతి దీపంగా వాడతారు. ప్లస్ అదిగా ఇందులో స్పెషల్ ఏంటంటే కింద గంట కూడా వస్తుంది. సో ప్రత్యేకంగా హారతి ఇచ్చి గంట వేరే హారతి ఒకటి గంట అక్కర్లేదు, ఇందులోనే గంట ఇందులోనే హారతి ఉంటుంది అనమాట మీకు. సో ఇదొక మోడల్ మీకు. ఇందులో ఇది 2-in-1 పర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు. ఎన్ని గ్రామ్స్ అండి? ఇది వచ్చేది 600 గ్రామ్స్ లో వస్తుందండి మీకు. ఇది బాలాజీ వాల్ హ్యాంగింగ్ అండి, పెరుమాల్ వాల్ హ్యాంగింగ్. మధ్యలో స్వామి ఉంటారు, ఇటు పక్కన శంకు చక్రాలు ఉంటాయి, ఇంకోటి అభయహస్తం ఇస్తూ ఉంటారు. సో ఆర్చ్ అనమాట. ఆర్చ్ ఈ పెరుమాల్ స్వామికి ఏంటంటే మీకు పైన ఇలా రౌండ్గా అంటే చంద్రాకారంలో ఒక ఆర్చ్ వచ్చింది. ఆ పైన అటు ఇటు వచ్చేటప్పటికి చిలకలు ఇక్కడ ఉన్నాయి, పైన ఇలా వస్తుంది మీకు. సో వాల్ హ్యాంగింగ్ ఇది వచ్చేటప్పటికి మీకు 4.5 kgs 5 kgs లో వస్తుందండి. చక్కగా ఇంటి ముందు కానీ లేదంటే ఏదైనా ఇంటి ముందు కానీ హాల్లో కానీ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇంకోటి ఇందులో ఏంటంటే ఐడల్ కూడా ఉంది కాబట్టి సో మన పూజ గదిలో కూడా యాస్టీజ్గా ఫిక్స్ చేసేసుకున్నా కూడా ఈయనకి మనం పూజ చేసి అలంకారం చేసుకోవచ్చు. అలాగే మనం వాల్ హ్యాంగింగ్ గా షో పీస్ గా డెకరేషన్ గా కూడా వాడచ్చు అనమాట. ఇది ఎంత అండి వెయిట్? ఇది వెయిట్ వచ్చే 4.5 నుంచి 5 kgs వస్తుందండి. 5 kgs నియర్లీ. ఓకే. యాంటిక్ లో నంది దారా పాత్ర అండి, యాంటిక్ లో వస్తుంది. ఇదంతా మీకు కపాలీశ్వరుడు వస్తాడు కదా, ఇది మొత్తం ఆ సింబల్స్ వస్తున్నాయి పైన. ఈ పైన వచ్చేటప్పటికి నంది శివలింగం పైన లోటా ఏదవుతుందో దాని మీద శివలింగం నంది వస్తుంది. సో చుట్టూ అలా ఇవ్వటం జరుగుతుంది మీకు. ఇది హైట్ వచ్చేటప్పటికి 10 అంగుళాల హైట్ గొలుసు వస్తుంది మీకు. నంది కింద ఉంటుంది, ఇక్కడ నంది నోట్లోంచి ఇక్కడ నీరు ఇలా కారుతా ఉంటాయి అనమాట. సో ఇది దారాపాత్ర కింద యూజ్ చేస్తారు. అలాగే మనం దారాపాత్ర కింద యూజ్ చేయకపోయినా ఇప్పుడు మేము తగిలించినట్టు అలాగే హోమ్ డెకరేషన్ కూడా యూజ్ చేయొచ్చు. ఇది డెకర్ ఐటమ్ లా కూడా ఇది వాడచ్చు. ఇది ఎన్ని కేజెస్ అండి? ఇది వచ్చేటప్పటికి మీకు 7 kgs లో వస్తుంది. 7 kgs. ఓకే. తర్వాత నేను చూపిస్తుంది ఎలిఫెంట్ బెల్దియా అండి. ఇది మెయిన్లీ ఫర్
హోమ్ డెకర్ కింద వాడతారు. సో ఇంటి ముందు ఏనుగులు పెడతారు కాబట్టి సో ఏనుగులకి ఫుల్గా మీకు వర్క్ ఇవ్వడం జరుగుతుంది. అంటే అలంకారం ఎక్కువ చేశారు ఏనుగులకి వచ్చేటప్పటికి. సో ఇది మీకు బిగ్ సైజ్ అన్నమాట. వాటి యొక్క ట్రంక్స్ కానీ వాటి కానీ చూస్తే మీకు చాలా చాలా డీటెయిలింగ్ చాలా షార్ప్గా కూడా ఉంటాయి. సో ఇంటికి ముందు అంటే బాల్కనీ ఉంటుంది కదా, సో ఇంటి ఎంట్రన్స్ ముందు ఇలాంటివి పెయిర్ అటు ఇటు పెడితే చాలా బాగుంటది. గాలి వచ్చినప్పుడు మీకు గంట కూడా మోగుతూ ఉంటుంది అటు ఇటు మీకు ఇది ఊగినప్పుడు. సో ఇది ఒక మోడల్ అన్నమాట. మీకు వెయిట్ అండి, వెయిట్ వచ్చే ఒకటి 4.5 kgs లో వస్తుందండి. పెయిర్ వచ్చేప్పుడు 9 kgs పడుతుంది. వెయిట్ అయితే జస్ట్ అప్రాక్స్ గా చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళని కాంటాక్ట్ అయితే ఇంకా డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు, ప్రైస్ డీటెయిల్స్. నెక్స్ట్ అండి, సో నెక్స్ట్ ఇది యాక్చువల్గా సూర్య వాళ్ళండి. మనకి తెలుసు కదా ప్రతి ఇంటి ముందు సూర్య వాళ్ళు పెడతారు కదా. సో మనకి ఆరోగ్య ప్రదాత కాబట్టి కంపల్సరీ సూర్యుని వాళ్ళు పెడతా ఉంటారు. సో ఇంటి ముందు పెడతానికి పెద్దగా కావాలనుకునే వాళ్ళకి సూర్యుని వాళ్ళు అనమాట. ఇది చాలా చాలా మీకు వచ్చేటప్పటికి 12 inchesతో వస్తుంది. పెద్ద సూర్యుడు ఆర్చ్ అనమాట. ఇందులో కూడా మీకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి, చిన్న సైజు కూడా అవైలబుల్ ఉంది. సో ఇంటి ముందు మెయిన్ హోమ్ డెకరేషన్ కి ఇంటి ముందు పెట్టుకోవడానికి చాలా చాలా బాగుంటుంది ఈ మోడల్. వెయిట్ అండి, వెయిట్ వచ్చేటప్పటికి 4.5 kgs లో వస్తుందండి. మోడల్ వచ్చేటప్పటికి మీకు ఎలిఫెంట్ ప్లేట్ అండి. ఇది కూడా హోమ్ డెకరే. సో ఎలిఫెంట్ చుట్టూతా రౌండ్ ఆర్చ్, మధ్యలో ఎలిఫెంట్, ఇక్కడ గ్రాస్ కూడా అంటే ప్లాంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా హోమ్ డెకరే ఐటమ్ అన్నమాట. మీకు మెయిన్ హాల్ డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగున్నాయి పీసెస్. సో యూనిక్ పీసెస్. వెయిట్ అండి, వెయిట్ వచ్చేటప్పటికి 3.5 kgs పడుతుందండి అది. ఓకే. సో నెక్స్ట్ మీరు చూసేది వచ్చే కల్పా ట్రీ వాల్ హ్యాంగింగ్. సో ఇది ఫుల్ గా కల్పా ట్రీ వస్తుంది, ఈ కల్పవృక్షం. సో ఇక్కడ అంతా మీకు వేర్లుగా రావటం, ఆకులు, ఇదంతా మీకు క్లియర్, దాని మీద పక్షులు వాలినట్టు. సో ఇదంతా బాగుంటుంది. ఇది వాల్ హ్యాంగింగ్ అనమాట మెయిన్ గా. అంటే ఇందులో స్టాండ్ కూడా వస్తుంది ఏదైనా కబోర్డ్స్ మీద పెట్టుకోవడానికి. సో ఈ మోడల్ వచ్చే ప్రత్యేకంగా వాల్ హ్యాంగింగ్ అనమాట. ఎంత ఉంటుంది వెయిట్? ఇది వెయిట్ వచ్చేటప్పటికి మీకు 2.2 kg లో వస్తుందండి. ఇది అది కూడా ఎల్లో యాంటీ ఫినిషింగ్. ఓకే. నెక్స్ట్ మీరు చూస్తున్నారు కదా అభయ ఆంజనేయ స్వామి అండి. సో ఇంటి ముందు కంపల్సరీ ఆంజనేయ స్వామి జెండా కానీ లేదంటే ఆయన సంబంధించిన చిన్న చిన్న బొమ్మలు కానీ పెడతారు కదా. సో ఆ కేటగిరీలో వచ్చింది విజయ ఆంజనేయ స్వామి, అభయ ఆంజనేయ స్వామి అంటారు. యాక్చువల్గా ఇది వచ్చేటప్పటికి పైన నాగేంద్రుడు వస్తున్నాడు చూడండి 5 పడగలతో. ఇక్కడిక్కడ మీకు చిలకలు ఇచ్చారు. తర్వాత ఆంజనేయ స్వామి ఇలా అభయహస్తం చూపిస్తూ ఉంటారు నడుము మీద చెయ్యి వేసి. సో ఈ కింద ఒక రాక్షసుడు కూడా ఉంటాడు కింద. సో ఇది మొత్తం మీకు సర్కిల్ బేస్లో వస్తుంది. సో ప్రతి ఇంట్లో దుష్ట శక్తులు అవి ప్రవేశించకుండా మనని రక్షించడానికి ఎప్పుడు ఆంజనేయ స్వామి కంపల్సరీ ఉంటారు కాబట్టి ఈ వాల్ హ్యాంగింగ్ అనేది మెయిన్ డోర్ ఎంట్రన్స్ కి చాలా 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 మంచి సజెస్టబుల్ ఆప్షన్ అండి. వెయిట్ అండి, వెయిట్ వచ్చేటప్పటికి ఇది 1.3 kg లో వస్తుంది. నెక్స్ట్ నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి లక్ష్మీ గణపతి సరస్వతి దీపంతో పాటు ఇది వాల్ హ్యాంగింగ్ కూడా. ఇది లేటెస్ట్ కలెక్షన్ అండి. వర్క్ అయితే ఫుల్గా బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చాలా హెవీగా ఉంది. మూర్తులు వచ్చేటప్పటికి ముగ్గురు కూడా ఇక్కడ లక్ష్మి గణపతి సరస్వతి ముగ్గురు మూర్తులు ఎవరి దీపాలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే గణపతికి ఇక్కడ దీపం ఇచ్చాం కదా, లక్ష్మీదేవికి వచ్చేటప్పటికి ఇక్కడ దీపం వస్తుంది, సరస్వతీదేవికి వచ్చే ఇక్కడ దీపం వస్తుంది. మనం దీపాలు వెలిగించక్కర్లేదు. ఇలా పూజ గదిలో కానీ ఎక్కడైనా మీరు ఇలా వాల్కి సెట్ చేసుకుని ఇందులో ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి. ఇది ఒక మోడల్. ఇది వెయిట్ కూడా వచ్చేప్పటికి ఆల్మోస్ట్ 5 kgs వెయిట్ తో బాగా హెవీగా వస్తుంది. చాలా బాగుంది పీస్ అసలు. సో ఇది వచ్చేటప్పటికి లైన్ డోర్ నాకర్ అనమాట. సో డోర్ నాకర్ అంటే సింహద్వారానికి సింహాన్ని పెట్టుకుంటారు కదా, డోర్ నాకర్గా యూజ్ చేసినా చేయకపోయినా సింహం బొమ్మ అనేది డోర్కి కంపల్సరీ పెట్టుకుంటారు కాబట్టి ఆ మోడల్ ఇది. నెక్స్ట్ కిందకు వచ్చేటప్పటికి యాక్చువల్గా డోలు సన్నాయి అంటే ఇదివరకు మనకి ఐరన్లో వచ్చేవి కదా ఇలాంటివి. సో అవి ఇత్తల్లో కన్వర్ట్ అయినాయండి. సో ఇది వచ్చేటప్పటికి సన్నాయి డోలు రెండు వస్తాయి. ఇక్కడ మీకు సన్నాయి ఉంది, అటువైపు డోలు ఉంది, అది కూడా చూపిస్తాను. తర్వాత వచ్చేటప్పటికి బెల్ యాంటిక్ దిగా అండి. ఇది కూడా వాల్ హ్యాంగింగ్కే. పూజ గదిలో మీరు ఒక కార్నర్ పెట్టుకోవచ్చు. దీపారాయణ చేసుకోవడం కూడా చాలా చాలా బాగుంటుందండి. పీసెస్ అన్ని మొత్తం ఏదండి ఇవన్నీ సపరేట్ గానే వస్తాయి మీకు పీసెస్. ఓకే. సో నెక్స్ట్ వెయిట్ వచ్చేటప్పుడు మీకు 2.5 kg లో వస్తుంది. నెక్స్ట్ మీరు చూస్తున్నారు కదా యాలీ అన్నమాట. సో దిష్టికి పెడతారు కదా కీర్తి ముక్కుడిని, సో దిష్టికి అనమాట ఇది. ఇదొక మోడల్. నెక్స్ట్ ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి ఆ కంచులో తయారు చేయబడిన వాల్ హ్యాంగింగ్.
అంటే రౌండ్గా ఒక రౌండ్ ఆర్చ్ టైప్లో చేసాము. సో ఇది మొత్తం కంచులో తయారు చేసాము. దశావతారాలు అనేది ఇలా సర్కిల్, హాఫ్ సర్కిల్ షేప్లో వచ్చింది. పైన పెరుమాళ్ళు ఉంటారు, ఆయన ఒక అవతారాలు, ఇవన్నీ స్టోరీ కింద వస్తుంది. ఇక్కడ శంకు చక్రాలు కూడా వస్తున్నాయి. ఈ హాఫ్ రింగ్ కి అటువైపు ఇటువైపు పెద్ద పెద్ద పీకాక్స్ కూడా వస్తున్నాయి అనమాట. ఇది ఒకటి లేటెస్ట్ మోడల్, మీకు పూర్తిగా కంచులో తయారు చేయబడింది, ఇత్తల్లో కాదండి, ఇది కంచు కలెక్షన్. ఓకే, బిగ్ సైజ్ వచ్చింది. బిగ్ సైజ్ వస్తుంది. అసలు వెయిట్ ఎంత ఉండొచ్చు? అది వెయిట్ వచ్చేటప్పటికి మీకు 8 kgs పడుతుందండి. 8 kgs. ఓకే. నెక్స్ట్ ట్రైబల్ సెట్ అండి, ఇది డోకా ట్రైబల్ సెట్ అంటారు. యాక్చువల్గా ఇది పెద్ద సన్నాయి లాగా పెద్దది. సో డోకా లేడీస్ ఇందులో కూడా వాళ్ళు ఒకళ్ళు డోల్ వాయిస్తున్నట్టు, డ్యాన్స్ వేస్తున్నట్టు. సో ఇది కూడా వాల్ హ్యాంగింగ్ కి చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా కొత్తగా గృహప్రవేశం చేసుకున్నప్పుడు వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇలాంటి గిఫ్ట్స్ వాళ్ళకి ఇస్తే కంపల్సరీ వాళ్ళు గుర్తుంచుకుంటారు, వాళ్ళ ఇల్లు అలంకరించుకుంటారు. సో గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళని కూడా రోజు రీకాల్ చేసుకుంటా ఉంటారు. కాబట్టి గిఫ్టింగ్ ఇది చాలా చాలా బాగుంటుందండి. ఎంత వెయిట్ వచ్చిందండి? అది వెయిట్ వచ్చేటప్పుడు 4 kgs లో వస్తుందండి అది. ఓకే. సో నెక్స్ట్ చూపిస్తుంది వచ్చేటప్పటికి కల్పవృక్షం అండి. కల్పవృక్షం కార్నర్, ఇది కార్నర్లో ఫిక్స్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఐదర్ మీరు ఏ కార్నర్స్లో పెట్టినా సరే కార్నర్కి. సో మేము న్యాచురల్ లుక్ తీసుకురావడానికి స్టోన్ వర్క్ అంటే గ్రీనరీ లీవ్స్ కంపల్సరీ గ్రీన్లో ఉంటాయి కాబట్టి ఆ ఒక ఫినిషింగ్ అయితే తయారు చేయించడం జరుగుతుంది. సో ఇది వచ్చేప్పుడు కల్పవృక్షంలో మీకు వేర్లు ఇదంతా ఫుల్ డీటెయిలింగ్ ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది. సో ఇది కూడా హోమ్ డెకరేషన్కి చాలా చాలా బాగుంటుందండి. వెయిట్ అండి? వెయిట్ వచ్చేటప్పటికి మీకు 7 kgs పడుతుందండి ఒక పీస్ వచ్చి. సో నెక్స్ట్ నేను మీకు చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి పీకాక్ అనమాట. పీకాక్ వచ్చేటప్పటికి యాక్చువల్గా నేను బెల్ తగిలిచ్చాను. పీకాక్ అనేది వాల్ బ్రాకెట్. ఇది కూడా అప్పుడే పీకాక్ వచ్చి ఒక కొమ్మ మీద వాలినట్టు మీకు ఆ షేప్తో తయారు చేయబడిన ఇది మోడల్. ఇది మీకు పీకాక్ ముక్కుకి రింగ్ వస్తుంది. యాక్చువల్గా మేము ఇక్కడ బెల్ తగిలించాము. మీరు బెల్లే కాదు ఆ రింగ్కి ఏదైనా తగిలించుకోవచ్చు. వెయిట్ కూడా ఇది 2.5 kgs లో వస్తుందండి. ఇందులో కూడా పెద్ద సైజెస్ ఉన్నాయి. సో ఈ సైజ్ అయితే అంటే అన్ని రకాల కార్నర్స్కి సెట్ అవుతుందండి. పెద్ద సైజ్ అంటే ఒక చోట డిస్టర్బెన్స్ రావచ్చు. ఇది అయితే చక్కగా 8 inches లో వస్తుంది కాబట్టి అన్ని కార్నర్స్ సెట్ చేసుకోవడం కూడా చాలా చాలా బాగుంటుంది. ఎంతలో ఉందండి వెయిట్? ఇది 2.5 kgs పడుతుందండి. నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి మీకు సూర్యచంద్రుల్లో హాఫ్తో వస్తున్నారు. యాక్చువల్గా ఇక్కడ సూర్యుడు చంద్రుడు సగంతో ఉన్నారు. ఇది కూడా రేర్ కలెక్షన్ మీకు. సో ఒకళ్ళు ఆరోగ్యాన్ని, ఒకళ్ళు మనసు చల్లదనాన్ని ఇస్తారు కాబట్టి సో వాళ్ళిద్దరు మనకు కావాలి కాబట్టి ఇద్దరికి సంబంధించిన వాల్ హ్యాంగింగ్ ఇది కూడా ఇంటి ముందే పెడతారు. సో సూర్యచంద్ర కలెక్షన్ వాల్ హ్యాంగింగ్ లో ఇది ఒక మోడల్. వెయిట్ ఎంత అండి? వెయిట్ వచ్చేటప్పటికి 1.5 kg అండి. సో తర్వాత నేను మీకు చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి శంకు చక్ర నామంతో తిరునామాలతో పాటు దీపం ప్లస్ అది కాక గంటలు కూడా. యాక్చువల్గా ఇది వరకు మీరు చూపించినప్పుడు మేము ఓన్లీ ప్లేట్లోనే ఉన్నాయి. ఇంతకుముందు మా కలెక్షన్ అంతా ప్లేట్లలోనే తయారు చేసామండి. అంటే శంకు చక్ర నామం ఓన్లీ వాల్ ప్లేట్. కానీ ఇది అలా కాదు, ఇక్కడ దీపం కూడా వస్తుంది, దీపంతో పాటు గంటలు కూడా వస్తున్నాయి. సో ఓన్లీ ప్లేట్గా కాకుండా ఇలా దీపారాజన చేసుకుని మనం పూజ చేసుకోవడం కూడా చాలా చాలా బాగుంటుంది. దీపారాజన చేసుకోవచ్చు, గంటలు మోగించుకోవచ్చు, వాల్గా కూడా వాడచ్చు అనమాట. ఇది లేటెస్ట్ కలెక్షన్. పీస్ కాస్టా వెయిట్ కాస్ట్? ఇది వెయిట్ కాస్టే అండి, పీస్ కాస్ట్ కాదు. ఎంత అండి? ఇది వచ్చేటప్పటికి మీకు 1.5 kg లో వస్తుందండి ఒక్కోటి. ఇంకా స్మాల్ సైజెస్ ఉన్నాయా? ఇందులో స్మాల్ సైజెస్ లేవండి, ఇందులో అన్ని బిగ్ సైజెస్ అవైలబుల్ లో ఉన్నాయి. ఓకే. సో ఇంతకుముందు మీరు వాల్ హ్యాంగింగ్ లో చూసారు కదా, వాల్ హ్యాంగింగ్ లో ఇది గణపతి వాల్ హ్యాంగింగ్ అండి. గణపతి వాల్ హ్యాంగింగ్ వచ్చేటప్పటికి స్టార్ లాగా వస్తుంది, అందులో చిన్న గణపతి కూర్చుని ఉంటారు. సో ఇంటికి ముందు పెట్టుకుంటారు కాబట్టి గణపతి వాల్ హ్యాంగింగ్ లో ఇదొక మోడల్. సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికి బర్డ్. వెయిట్ ఎంత ఉందండి? అది వెయిట్ వచ్చి 1 kg వస్తుందండి. ఇది బర్డ్ అన్నమాట. సో బర్డ్ వాల్, ఇది కూడా వాల్ హ్యాంగింగ్ దియా. సో ఇది బర్డ్ అన్నమాట. ఇక్కడ మీకు దియా వస్తుంది, కింద గంట కూడా వస్తుంది. సో ఇది కూడా పూజకైనా వాడచ్చు, హోమ్ డెకరేషన్ కైనా వాడుకోవచ్చు. ఇది ఒక మోడల్ అండి. వెయిట్ చెప్పేశారు. అది వెయిట్ కూడా వచ్చేటప్పటికి మీకు 800 grams లో వస్తుందండి ఈచ్ దియా వచ్చేటప్పటికి. సో ఇంతకుముందు మీరు గణపతి వాల్ హ్యాంగింగ్ చూసారు కదా, అందులోనే ఇదొక గణపతి. సో ఓం గణేశాయ నమః అని కూడా వస్తుంది దీనికి. మీకు కింద చుట్టూ వచ్చేటప్పటికి మీకు సింబల్స్ డిజైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. శ్రీ తర్వాత ఓం స్వస్తిక్ సింబల్, ఇక్కడ కలసం కూడా వస్తుంది, పూర్ణకుంభ కలసం కూడా వస్తుంది. సో ఇంతకుముందు చూసిన వాల్ హ్యాంగింగ్ వచ్చి స్టార్ లో ఉంటే ఈయన వచ్చేటప్పటికి చుట్టూ లెటర్స్ వస్తుంది. ఇదొక మోడల్ అన్నమాట మీకు.
వెయిట్ అండి? వెయిట్ వచ్చేప్పుడు 1.5 kgలో వస్తుందండి. నెక్స్ట్ ఇంకో మోడల్ వచ్చేప్పటికి గణపతి ఫేస్, ఓన్లీ ఉత్త ఫేస్ తోనే వస్తుంది, కానీ వర్క్ హెవీ వర్క్ ఫినిషింగ్ తో వస్తుంది. సో ఇది కూడా వాల్ హ్యాంగింగ్ అండి, ఇది కూడా మీకు కొత్త కలెక్షన్. ఇది వెయిట్ అండి? ఇది వెయిట్ వచ్చేటప్పటికి మీకు 1.1 kgలో వస్తుందండి. 1.1 kg. ఓకే. సో ఇది మీకు చూపిస్తుంది కూడా ఇది అన్ని వాల్ హ్యాంగింగ్ కలెక్షన్ అండి. ఇది బుద్ధ వాల్ హ్యాంగింగ్ విత్ దియా, అంటే ఇక్కడ దీపం పెట్టినా పెట్టపోయినా సో పెద్దగా ఇచ్చారు కాబట్టి ఒక దీపం లాగే ఇక్కడ మీరు ఫ్లవర్ అయినా పెట్టుకోవచ్చు, లేదు ఇక్కడ ఏదైనా మీరు ఏమన్నా ఐటమ్ కూడా ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది బుద్ధ దియా. ఈ బుద్ధ వాల్ హ్యాంగింగ్ దియాలోనే మీకు గణపతి అవైలబుల్లో ఉన్నారు, నెక్స్ట్ లక్ష్మి అవైలబుల్లో ఉన్నారు. సో గణపతి, లక్ష్మి, బుద్ధ 3 రకాలు ఒకే మోడల్లోనే, మూర్తులు మాత్రం మారుతారు, దీపం గంట అంతా సేమ్ టు సేమ్ అన్నమాట. వెయిట్ అప్రాక్స్ గా ఎంత వస్తాయి? 3 వెయిట్ 3 కలిపి సెట్ వచ్చేటప్పటికి 7 kg వస్తుందండి, 3 కలిపి సెట్. ఓకే. సో ఇంతకుముందు మీకు చూపించాను కదా డోక్రాలో ఈ ట్రైబల్ లేడీస్ సెట్ అని చెప్పి, అది చిన్న సైజ్ అండి. ఇది మొత్తం వచ్చేప్పటికి పెద్ద సైజు విత్ ఎనామిల్ వర్క్ తో వస్తుంది. సో డోలు, గిటారు, తర్వాత సన్నాయి 3 కలిపి వస్తుంది. చాలా చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే మీకు వచ్చేటప్పటికి 29 inches వెడల్పులో వస్తుంది. అలాగే పెద్ద మీకు కింద పెద్ద సన్నాయి లాగా వస్తుంది. పైన వీళ్ళు 3 ఉంటారు నాట్యం చేస్తూ మ్యూజిక్ వాయిస్తున్నట్టు. ఇది కూడా వాల్ హ్యాంగింగ్ చాలా బాగుంటుంది, ఇంట్లో పెద్ద కలెక్షన్గా కూడా. సో ఇది కూడా మీకు రేర్ పీస్ అండి. ఇది కూడా వెయిట్ వచ్చేటప్పటికి 5.5 kgsలో అవైలబుల్లో ఉంది. నెక్స్ట్ నేను చూపిస్తున్న వాల్ హ్యాంగింగ్ కలెక్షన్లో దశావతారం వాల్ హ్యాంగింగ్ అండి. ఇది స్టెప్ బై స్టెప్ వస్తుంది మీకు. సో ఇది ఫుల్గా బ్లాక్ యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది. దశావతారం వాల్ హ్యాంగింగ్స్లో ఇది ఒక మోడల్ అన్నమాట. తర్వాత మీకు ఇక్కడ చూస్తున్నారు కదా పంచముఖాలతో మహాగణపతి అంటారు కదా. సో ఇది మెయిన్ వాల్ హ్యాంగింగ్, మెయిన్లీ ఫర్ ఎంట్రన్స్, అంటే పెద్ద డోర్ కానీ పెద్ద ఎంట్రన్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా ప్రిఫరబుల్. ఎందుకంటే ఇది వెయిట్ వచ్చేప్పటికి ఆల్మోస్ట్ మీకు 6 కిలోల్లో వస్తుంది. పెద్ద అంటే ఇది పెద్ద పద్మం లాగా, మధ్యలో 5 ముఖాలతో గణపతి ఇలా కూర్చుని ఉంటారు, తర్వాత 10 చేతులతో ఉంటారు 5 ముఖాలతో. సో చాలా చాలా బాగుంటుందండి. దిష్టికి మాత్రం చాలా చాలా మంచిదన్నమాట. ఈ ఒక వాల్ హ్యాంగింగ్ ప్లేట్ అనేది ఇంటి ముందు పెట్టుకుంటే దిష్టి అనేది తగలకుండా తొందరగా ఉంటుంది. ప్లస్ అది కాక ఏదో న్యూ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు కూడా ఇది పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. వెయిట్ అండి? వెయిట్ 5.5 kgsలో వస్తుందండి. సో నెక్స్ట్ నేను చూపిస్తున్న మోడల్ వచ్చి పగ్రి గణపతి అండి. యాక్చువల్గా ముంబైలో తలపాక చుట్టుకుని అలా కొలుస్తారు కదా, గణపతికి పెద్ద దేవాలయం కూడా ఉంది. సో ఆ మోడలు చాలా చాలా పెద్ద చెవులు, తొండం, షేప్ కూడా మీకు ఫేస్ కు డిఫరెన్స్ కూడా ఇది గణపతి ఆకారంలో డిఫరెంట్గా ఉంటుంది మీకు. ఇది కూడా వాల్ హ్యాంగింగ్ కలెక్షన్కి చాలా చాలా బాగుంటుందండి. ఇది కూడా దీని వెయిట్ అండి 1 kg 2 kg? ఇది వచ్చేటప్పటికి 3.5 kgsలో వస్తుంది. ఇవన్నీ మోడల్స్ అండి మొత్తం అసలు? ఇదంతా వాల్ హ్యాంగింగ్స్ లో మోడల్స్ అండి. మీకు 6 చేతులతో లక్ష్మీదేవి, మీరు ఇంతకుముందు వాల్ హ్యాంగింగ్ లో చూసారు కదా శంకు చక్రాలు దీపంతో వచ్చి, ఇది వరకు ప్లేన్ ప్లేట్ వచ్చేది, తర్వాత దీపం వచ్చింది. ఇప్పుడు ఇది చుట్టూ ఏంటంటే తోరణం డిజైనింగ్ కూడా వస్తుంది. శంకు చక్ర తిరునామాలతో పాటు డిజైనింగ్ కూడా వస్తుంది. చిన్న బుద్ధ వచ్చింది. ఈ చిన్న బుద్ధ ఫేస్ వచ్చేటప్పటికి చాలా అంటే చిన్న ప్లేస్ ఉండి బుద్ధ వాల్ ఫేస్ పెట్టుకుంటారు కదా, సో వాళ్ళకి సజెస్టబుల్ అనమాట. ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళకి. 1 kg ఉంటుందా? 1 kg ఉండదండి, ఒక 300-400 grams లో వస్తుంది. ఓకే. తర్వాత ఇవి చూస్తున్నారు కదా అష్టలక్ష్మి ప్లేట్లు అండి. యాక్చువల్గా ప్రతి వాళ్ళు ఏంటంటే పూజ గదికి అటు ఇటు ఏం పెట్టాలని అడుగుతున్నారు. సో ఈ అష్టలక్ష్మి ప్లేట్లు అనేది చాలా సజెస్టబుల్. ఇక్కడ 4 ప్లేట్లు ఉన్నాయి కదా, ఇలాగే ఇంకో 4 ప్లేట్లు వస్తాయి, 8 ప్లేట్లు వస్తాయి టైల్స్ లాగా. సో మార్బుల్ టైల్స్, ఇదంతా మీకు కాస్టింగ్ వర్క్ అనమాట. అంటే మీకు ప్రతిదీ కూడా ఒక అరంగుళం ఎదరికే వస్తుంది, ప్లేట్కి ఎదరికి వస్తుంది. మార్బుల్ టైల్స్ ఎలా ఉంటాయి అలాగే టైల్స్ ఉంటాయి. ఇందులో కూడా సైజెస్ ఉంటాయి మీకు 2x2 అని, 4x4, 6x6, 8x8 అని సైజెస్ వారిగా మీకు టైల్స్ అవైలబుల్ ఉంటాయి. సో పూజ గది డెకరేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళకి మెయిన్ ఎక్కువ అష్టలక్ష్మిని పెడతారు కాబట్టి అందులో మీకు చాలా చాలా సైజెస్లో చాలా చాలా ఫినిషింగ్లో ఈ టైల్స్ అనేది మా దగ్గర ఎప్పుడు అందుబాటులోనే ఉంటాయి. ఇది కూడా వెయిట్ అండి? ఇది కూడా వెయిట్ లెక్కనే అండి. ఇప్పుడు ఈ సైజ్ చూస్తున్నారు మీకు 4x4 వస్తుంది కాబట్టి ఇది వెయిట్ వచ్చేటప్పటికి అష్టలక్ష్మి సెట్ వెయిట్ వచ్చేటప్పటికి మీకు 5 kgsలో వస్తుంది. నెక్స్ట్ ఇది మీరు చూస్తున్నారు కదా కీ చైన్ హోల్డర్ అండి. ఇది సో ట్రైబల్ సెట్లో కీ చైన్ హోల్డర్. యాక్చువల్గా ఇంట్లో కీ చైన్స్ పెట్టుకుంటారు కదా, హోల్డర్ ఉంటుంది కదా. సో ఇది బ్లాక్ యాంటిక్ ఫినిషింగ్లో ట్రైబల్ సెట్ కీ చైన్ హోల్డర్ అనమాట.
సో ఇది 4 రింగ్స్ తో వస్తుంది. ఓకే